హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మన పేజ్ మేకర్లో యూటిలిటీస్ మెనూలో ప్లగ్ఇన్స్లో చేంజ్ కేస్, డ్రాప్ క్యాప్, ఇలా వర్డ్ కౌంటర్, ఇలా కొన్ని ఆప్షన్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం చెప్పుకునే ఆప్షన్స్కి ఏంటంటే సమ్ మ్యాటర్ కావాల్సి వస్తుంది. సమ్ మ్యాటర్ తీసుకోగానే సరిపోదండి, మీరు టెస్టులతో సెలక్షన్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో మనం జనరల్గా బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అనే ఆప్షన్ చెప్పానండి. అంటే ఒక టెస్ట్ని సెలక్షన్ చేస్తేనే వాటిని ఎలా యూజ్ చేయాలి అంటే ఆ ఆప్షన్ని యూజ్ చేయగలం. ఓకేనా? అలానే ఇప్పుడు నేను చెప్పబోయే యూటిలిటీస్ మెనూలో ప్లగ్ఇన్స్లో ఆప్షన్స్ కూడా మనము సమ్ మ్యాటర్ తీసుకొని ఈ విధంగా సెలక్షన్ చేయాలి. అంతేగాని పాయింటర్ టూల్ తీసుకొని ఇలా సెలక్షన్ చేస్తే వర్కౌట్ అవుదండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం, టెస్ట్ టూల్ తీసుకొని సెలక్షన్ చేయి. ఇప్పుడు మనం చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే యూటిలిటీస్ మెనూలో ప్లగ్ఇన్స్లో చేంజ్ కేస్. ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే దీన్ని ప్రెస్ చేయగలే ఇక్కడ మనకి టోటల్గా 5 ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ లోవర్ కేసు, అప్పర్ కేసు, టైటిల్ కేసు, సెంటెన్స్ కేసు అండ్ టోగుల్ కేసు. ఓకేనా? వీటి వల్ల యూజ్ ఏంటి అంటే చూడండి, ఫస్ట్ వన్ ఏంది, లోవర్ కేస్. ఇప్పుడు నేను ఓకే ప్రెస్ చేశానుకో, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన టెస్ట్లో క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ స్మాల్ లెటర్లోకే వచ్చేస్తుంది. చూడండి, ఓకే అన్న, ఇగో మొత్తం అన్ని స్మాల్ లెటర్స్ అనండి, ఎక్కడ క్యాపిటల్ లెటర్ అంటూ లేదు. అలానే సెలక్షన్ చేసి యూటిలిటీస్ మెనూలో ప్లగ్ఇన్స్లో చేంజ్ కేస్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అప్పర్ కేస్. దీన్ని సెలక్షన్ చేసి ఓకే అన్న, చూడండి అన్ని క్యాపిటల్ లెటర్స్గా మారిపోయినాయి. అలానే సెలక్షన్ చేయండి, సేమ్ చేంజ్ కేసులోకి వెళ్ళండి. ఇక్కడ టైటిల్ కేస్ అంటే ఏంటంటే ప్రతి వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది, రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఉంటాయి ప్రతి వర్డ్లో అండి. దీన్ని సెలక్షన్ చేసి ఓకే అన్న, చూడండి ఇదిగో చూడండి, మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్. ఓకేనండి, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసినేనండి. అలానే చూడండి, నేను మళ్ళీ సెలక్షన్ చేస్తున్నాను, యూటిలిటీస్ ప్లగ్ఇన్స్ చేంజ్ కేస్. ఇక్కడ నేను ఇప్పుడు టూగుల్ కేస్ అన్న, అంటే ఈ సెంటెన్స్ కేసు ఇప్పుడు చెప్పుకుందాము. టూగుల్ కేస్ అన్న, ఇదేంటంటే క్యాపిటల్ లెటర్ ఉన్న ప్లేస్లో స్మాల్ లెటరు, స్మాల్ లెటర్ ఉన్న ప్లేస్లో క్యాపిటల్ లెటరు రీప్లేస్ అయింది. ఇప్పుడు దాన్ని సెలక్షన్ చేసి ఇక్కడ ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. చూడండి మారిపోయినాయా లేవా? ఈ విధంగా మార్చుకోవచ్చు. కానీ ఇలా ఎవరు చేయరండి. ఇలా పాంప్లెట్స్ కానీ ఎంఎస్ వర్డ్లో లెటర్స్ కానీ ఇలా ఎవరు ప్రిపేర్ చేయరు. అంటే మనకి జనరల్గా ఏ కేసులో వాడతామండి, సెంటెన్స్ కేసు. అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంది స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, రిమైనింగ్ మొత్తం స్మాల్ లెటరు. ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పడిందో దాని తర్వాత మళ్ళీ క్యాపిటల్ లెటర్ బిగిన్ అవ్వాలి. అంటే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంది, యూటిలిటీస్ మెనూలో ప్లగ్ఇన్స్లో చేంజ్ కేసులో మనం వాడేది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంది సెంటెన్స్ కేసు. ఇప్పుడు దీన్ని సెలక్షన్ చేసి ఓకేనండి, నార్మల్గా వచ్చేస్తుంది. ఇదే అనమాట పర్ఫెక్ట్ కేస్. ఓకేనండి, రిమైనింగ్ నార్మల్గా ఇచ్చాడు, వాటిని యూజ్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి యూటిలిటీస్లో ప్లగ్ఇన్స్లో డ్రాప్ క్యాప్. ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం జనరల్గా కొన్ని స్టోరీస్ బిగిన్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ క్యారెక్టర్ అనేది కొంచెం పెద్దదిగా ఉండిద్ది, కొంచెం దాని సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది. అవునా కాదా? అలా ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ అనేది సైజు పెంచుకోవడానికి ఎట్ ఏ టైం దీన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫస్ట్ పారాగ్రాఫ్ వాటికి సెలక్షన్ చేయండి, యూటిలిటీస్ ప్లగ్ఇన్స్ డ్రాప్ క్యాప్. దీన్ని సెలక్షన్ చేసి ఇక్కడ మనకి దాని సైజ్ అనేది ఎన్ని లైన్స్కి ఆక్యుపై చేయాలి అంటే 3 లైన్స్కి, 3 లైన్స్ కావచ్చు, 2 లైన్స్ కావచ్చు, 4 లైన్స్ కావచ్చు. మీకు కావాల్సిన లైన్స్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసి ఇక్కడ అప్లై అన్నారనుకోండి, మీరు చూడండి అప్లై అయిందా లేదా, ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనం డ్రాప్ క్యాప్ అనేది యూజ్ చేయవచ్చు. అలానే చూడండి, ఇక్కడ మనకి ప్లగ్ఇన్స్లో వర్డ్ కౌంటర్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే సెలెక్ట్ చేసిన టెస్ట్ అసలు వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, పారాగ్రాఫ్స్ ఎన్ని ఉన్నాయి, క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఈ మొత్తం కౌంట్ చేస్తుంది. ఓకేనా? యూటిలిటీస్ మెనూస్ ప్లగ్ఇన్స్ వర్డ్ కౌంటర్. దీన్ని కనుక ప్రెస్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ డిస్ప్లే అవుతుందా లేదా, మొత్తం క్యారెక్టర్స్, వర్డ్స్, సెంటెన్స్, పారాగ్రాఫ్స్ ఎన్ని ఉన్నాయి ఏందనేది
టోటల్గా ఇక్కడ వాల్యూస్ రూపంలో డిస్ప్లే చేస్తూ ఉండిద్ది. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి ఏంటంటే ఈ యూటిలిటీస్ మెనూలో ప్లగ్ఇన్స్లో షో అండ్ హైడ్ టూల్ బార్. ఓకేనా, ఇప్పుడు ఇది టూల్ బాక్స్ అండి. ఇది టూల్ బార్ కాదు, ఇది టూల్ బాక్స్. మనకి స్టాండర్డ్ టూల్ బార్ అంటే ఇదే, ఏదో మెనూ బార్ కింద ఉంది చూసారు కదా, ఇదే స్టాండర్డ్ టూల్ బార్. దీన్ని హైడ్ చేసుకోవాలి అంటే మనం యూటిలిటీస్ మెనూలో ప్లగ్ఇన్స్లో షో అండ్ హైడ్ టూల్ బార్ దీన్ని కనుక ప్రెస్ చేసామనుకోండి హైడ్ అయిపోతుంది. మీ కంప్యూటర్లో పేజ్ మేకర్ ఓపెన్ చేసినప్పుడు టూల్ బార్ అనేది లేకపోతే మీరు ఈ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళండి, షో అండ్ హైడ్ టూల్ బార్ దీన్ని ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అలానే దీన్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు, ఒక బాక్స్ లాగా, అంటే ఒక టూల్ బాక్స్ లాగా. మళ్ళీ దీన్ని ఇలా పట్టుకొని ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా బేసిక్గా ఈ ఆప్షన్స్ అనేది యూజ్ అవుతాయండి. ఓకే వ్యూయర్స్.